గడువు దాటనివ్వొద్దు. ఒక్క రోజైనా ఆలస్యం కాకూడదు. సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉపాధి కల్పించాలి. రాజధానిలో స్థలాలు తీసుకున్న సంస్థలకు సీఎం స్పష్టీకరణ. రాజధాని అమరావతిలో భూములు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూములు తీసుకున్న సంస్థలు 2.5 ఏళ్లు, 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలి. గడువుకు మించి ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం లేకుండా మీకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు జారీ చేస్తాం. అధికారుల వైపు నుంచి ఏదైనా ఆలస్యం జరిగినా, ఇబ్బందులున్నా నేరుగా నన్ను కలవచ్చు అని చెప్పారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 61 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కొందరు ఆన్లైన్లో పాల్గొన్నారు. భూములు తీసుకున్నవారు ఎప్పటిలోగా నిర్మాణాలు పూర్తి చేస్తారు, వారి ప్రణాళికలేంటి అన్న విషయాల్ని సీఎం ఆరా తీసి వారికి కొన్ని సూచనలు చేశారు. అమరావతి శోభ మరింత పెరిగేలా మీరు చేపట్టే నిర్మాణాలు రొటీన్గా కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. మీ నిర్మాణాలతో అమరావతి శోభ మరింత పెరగాలి. ప్రతి నిర్మాణం కార్పొరేట్ లుక్తో ఉండాలి. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. ఇప్పటికే భూములు తీసుకున్న సంస్థల్లో ఆర్బీఐ, హడ్కోతో పాటు వివిధ బ్యాంకులు ఉన్నాయి. అమరావతిని ఫిన్లెక్ సంస్థలకు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దడంలో మీ సలహాలు అవసరం అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సాదాసీదా నగరం కాదు. హై అండ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఏఐ, క్వాంటం వ్యాలీ వంటి వాటితో భవిష్యత్ నగరంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇక్కడ భూములు తీసుకున్న సంస్థలు కూడా దీనిలో భాగస్వాములే. అమరావతిని కాలుష్య, కర్బన ఉద్గారాలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం. విద్యుత్ వాహనాలకు పెద్దపీట వేస్తాం అని సీఎం చెప్పారు. అదనంగా భూములు కావాలని విజ్ఞప్తి. సమావేశంలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు అదనంగా భూములు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యంగా హోటళ్ల ప్రతినిధులు కన్వెన్షన్ సెంటర్ల కోసం అదనంగా 2 నుంచి 2.5 ఎకరాలు కేటాయించాలని విన్నవించారు. పార్కింగ్కు ఇంకొంత భూమి కావాలని కొన్ని సంస్థలు కోరాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని తమ సిబ్బందికి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అదనంగా స్థలం ఇవ్వాలని తపాలా శాఖ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆయా సంస్థల కార్యకలాపాలు ప్రారంభించాక ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్న అంశాన్ని వాటి ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. తమ క్యాంపస్ నిర్మాణం ఎలా ఉండబోతుందో బిట్స్ ప్రతినిధులు చెప్పగా దానిపై మరో సమావేశం నిర్వహిద్దామని సీఎం తెలిపారు. 72 సంస్థలు, 948 ఎకరాలు. రాజధానిలో ఇప్పటివరకు మొత్తం 72 సంస్థలకు 948 ఎకరాన్ని సీఆర్డీఏ కేటాయించింది. వాటిలో పాఠశాలలు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ధార్మిక సంస్థలు, ఐటీ, టెక్ పార్కులు ఉన్నాయి. ఇప్పటికే 10 సంస్థలు పనులు ప్రారంభించాయి. 3 సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు, 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 13 సంస్థలు, 6 నెలల్లో ప్రారంభిస్తామని 17 సంస్థలు చెప్పాయి. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు